చాలా స్పష్టంగా అయితే అనుకున్నట్టుగానే ఎక్కడైతే తనకు పట్టు ఉంటుంది ఇక్కడే మనం ఎక్కువగా సాధించాలి అనుకున్నారో అనుకున్నట్లుగానే ఆ అర్బన్ నియోజకవర్గాలన్నింటిలో కూడా వన్ సైడ్ గా కూడా విజయ్ అయితే తన సత్తాను చాటుతూ ఉన్నారు. అందుకే ఎక్కువగా కూడా ఈ ఈ నియోజకవర్గాల్లోనే ప్రచారం మీద కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే అత్యంత ముందుగా అయితే విజయ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతానికి భిన్నంగా కూడా డిఎంకే హోల్డ్ గా ఉన్నటువంటి అర్బన్ నియోజకవర్గాలు ఎప్పుడూ కూడా అన్నా డిఎంకే ఎప్పుడు కూడా పట్టు సాధించలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ డిఎంకేనే పట్టు నిలుపుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో కూడా అలాగే 35 నియోజకవర్గాల్లో 34 సాధించిందంటేనే మనం ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఆ మిగిలిన ఒకటి కూడా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో ఓవరాల్ గా క్లీన్ షీప్ ఆ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూటమి చేసిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు అలా లేదు. కూటమి మొత్తం కూడా దిగినప్పటికీ కూడా డిఎంకేకి మాత్రం పరిస్థితి రివర్స్ లోనే కనబడుతుంది. టీవీకే మాత్రం సింగిల్ గా వచ్చినప్పటికీ కూడా ఒక ప్రపంచమే. మామూలుగా కాదు, గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ లోని ఈ విధంగా వన్ సైడ్ గా కూడా జరగనటువంటి పరిస్థితి. గతంలో జయలలిత ఏదైతే కరుణానిధి ఉన్న టైంలో కూడా పోటాపోటీగా ఉండేదే తప్ప ఇలా వన్ సైడ్ గా దాదాపు 20-30 స్థానాలు అధికంగా ఎప్పుడు కూడా అర్లియర్ ట్రెండ్స్ లోనే లేనటువంటి పరిస్థితి. సో తాజాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 160 వరకు కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా 4 నియోజకవర్గాల్లో ప్రారంభమైతే ఆ 4 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా టీవీకే పార్టీనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుచి వెస్ట్ లో మాజీ మంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ దాదాపు 1100 ఓట్ల లీడ్ లో నుంచి వెనుకంజలో ఉండిపోయారు. మొత్తం ఇప్పుడు టీవీకే పార్టీ అక్కడ లీడ్కు వచ్చినటువంటి పరిస్థితి. రెండో రౌండ్ ముగిసే సమయానికి టీవీకే లీడ్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉంటే థర్డ్ ప్లేస్ లో కేవలం 1100 ఓట్లతో అన్నా డిఎంకే పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. సో మొదటి నుంచి అక్కడ నెహ్రూకి మంచి హోల్డ్ ఉంది, డిఎంకే పార్టీకి మంచి హోల్డ్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో కూడా టీవీకే తన సత్తాను చాటింది. అక్కడ సత్తా చాటాలనుకున్నటువంటి అన్నా డిఎంకే మాత్రం రివర్స్ లో అక్కడ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించే కాదు ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రారంభమైనటువంటి రెండో రౌండ్ లో కూడా టీవీకే పార్టీ తిరుచి వెస్ట్ లో అయితే మంత్రిని వెనక్కి నెట్టి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సీఎం డిప్యూటీ సీఎం పోటీ చేసినటువంటి కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలినే ఏకంగా పోస్టల్ బ్యాలెట్ లో వెనుకంజలో ఉన్నారు. ఇంకా అక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్రెండ్ అయితే స్టార్ట్ కానటువంటి పరిస్థితి. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఒక రకంగా టీవీకే పార్టీ అయితే తమిళనాట దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అరగంటలో అయితే మరింత క్లారిటీ అయితే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు అయితే ఉన్నాయో కొంగునాడు కావచ్చు, దక్షిణ తమిళనాడు కావచ్చు, కావేరీ డెల్టా లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తే మాత్రం విజయ్ ప్రపంచం మొత్తం తమిళనాడు అంతా విస్తరించిందనే చెప్పుకునేలాగా మనకు